వెజ్ మంచూరియా చేస్తున్నా. క్యాబేజీ క్యారెట్తోని. క్యారెట్ ఇట్లా సన్నగా కోసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు. క్యాబేజీ కూడా సన్నగా కోసుకోవాలి. ఇట్లా చిన్నగా కోసుకున్న క్యాబేజీ అంతా ఒక జాల పోసుకోవాలి, ఒక పెద్ద బేషన్లో పోయాలి. క్యారెట్ కూడా ఇంట్లోకి పోయాలి. 2 చెంచాల గోధుమ పిండి వేసుకోవాలి. 2 చెంచాల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. సగం చెంచా జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 టీ స్పూను మిరియాల పొడి వేయాలి. పసుపు వేయాలి. 1 చెంచా అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. 2 చెంచాల కారం వేయాలి. ఉప్పు తగినంత వేయాలి. ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలపాలి. మైదా పిండి వేసుకోవచ్చు, గోధుమ పిండి వేసుకోవచ్చు, కానీ నేనేమో గోధుమ పిండి వేసిన. గోధుమ పిండి కూడా జిగి మంచిగానే ఉంటుంది, మంచిగానే ఉండలు ముద్దలు వస్తాయి. ఇట్లా అంతా కలిసినాక కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా కలపాలి. ఇట్లా మంచిగా కలుపుకునాలి. పిండి అన్నీ కలిసేటట్టు ఇక ఇట్లా ఉండాలి. మంచూరియా బాల్సులు ఇవి అయినాయి. ఇట్లా బాల్స్ లెక్క ఇట్లా చేసుకోవాలి. ఇవి గోలియాలి. ఇక నూనె కాగింది, ఇట్లా వేసుకోవాలి. అన్నీ మంచిగా ఇట్లా వేసుకొని గోలియాలి. గోలుతున్నాయి. ఇగో ఇట్లా సగం గోలినాక మలపాలి. వెంటనే మలిపితే అన్నీ ఇచ్చుకపోతాయి. ఇక గట్టిగా అయినాక మలపాలి. అన్నీ గోలినాయి. ఇట్లా గోలినాక తీయాలి. అన్నీ ఇట్లనే తీయాలి. ఇదే కలర్ మీద తీస్తే మంచిగా ఉంటాయి గట్టిగా. ఈ బాల్సులు అయిపోయేదాకా అన్నీ ఇట్లనే గోలించుకోవాలి. గోలినాయి. ఇట్లా గోలినాక తీయాలి. అన్నీ ఇట్లనే తీయాలి. ఇదే కలర్ మీద తీస్తే మంచిగా ఉంటాయి గట్టిగా. మంచూరియా బాల్సులు నూనెలో గోలిచ్చిన ఇవి అయినాయి. మంచూరియాకు కావలసినవన్నీ కోసి రెడీ పెట్టిన. ఉల్లిగడ్డ పొరక, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఎల్లిపాయలు, మిరియాలు సన్నగా దంచి పెట్టిన. కార్న్ఫ్లోర్. పొయ్యి మీద కడాయి పెట్టి కావాల్సినంత నూనె పోసుకోవాలి. ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకోవాలి, సన్నగా తరిగినవి. ఇట్లా మంచిగా గోలాలి. ఎల్లిపాయలు మంచిగా గోలినాక ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డ పొరక వేస్తున్నా నేను. కొంచెం ఉల్లిగడ్డ పొరక. ఉల్లిగడ్డ గోలినాక పచ్చిమిరపకాయలు వేయాలి. సన్నగా కోసిపెట్టిన వేయాలి. ఇవన్నీ మంచిగా గోలాలి. తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి, సన్న ఉప్పు. కార్న్ఫ్లోర్లో కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవాలి. సోయా సాసు 2 స్పూన్లు పోసుకోవాలి. వెనిగరు 2 స్పూన్లు పోసుకోవాలి. గ్రీన్ చిల్లీ కొంచెం 2 స్పూన్లు వేసుకోవాలి. అన్నీ మంచిగా ఉడికినాక కార్న్ఫ్లోర్ వాటర్ పోసుకోవాలి, కలిపింది. కొంచెం గ్రేవీ చిక్కగా కావాలి. జర గ్రేవీ ఉండాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలి, ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇది మంచిగా ఉడకాలి. ఉడికినాక అప్పుడు బాల్స్లో వేయాలి. మిరియాల పొడి వేసుకోవాలి కొంచెం అంతా. ఇంట్లో కారం కూడా వేసుకోవచ్చు, నేనైతే కారం వేస్తలేను. ఇట్లా ఉడకాలి. మంచిగా ఉడికింది. ఉడికినాక ఇప్పుడు మంచూరియా బాల్స్లో వేయాలి. అన్నీ వేసి మంచిగా కలపాలి. ఇవి మంచిగా ఉడికినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డ పొరక వేసుకోవాలి. కొత్తిమీర వేయాలి.
అంతా మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మేమైతే ఇట్లా చేసుకుంటాము మంచూరియా. ఇట్లా చేసిన ఇట్లా కావాలి. ఇట్లా అయినాక దించుకోవాలి. అయింది, దించుతుంది ఇక. వెజ్ మంచూరియా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. అన్నీ వంటలయ్యి పెద్ద వీడియోలు ఉన్నాయి చూడుండ్రి.